హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఫైలం అనలిడా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని యొక్క జనరల్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ దాని క్లాసిఫికేషన్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట ఈ వీడియోలో. సో కంప్లీట్గా చూడండి. సో టర్మ్ అనలిడా అనేది దానికి అర్థం ఎనులస్ అంటే లిటిల్ రింగ్స్, ఎడియస్ అంటే ఫార్మ్స్. ఇలా స్మాల్ రింగ్ లైక్ స్ట్రక్చర్స్ అన్నీ కలిసి ఒక అనలిడా ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా. దీన్ని ఫస్ట్ ఈ టర్మ్ని కాయిన్ చేసిన వ్యక్తి లామార్క్, సైంటిస్ట్ పేరు లామార్క్. అనలిడాస్ అనేవి జనరల్గా ఆక్వాటిక్లో నివసిస్తాయి, అలాగే ల్యాండ్ పైన కూడా నివసిస్తాయి. ఇవి ఫ్రీ లివింగ్, కొన్ని పారాసైటిక్ కూడా ఉన్నాయి. పారాసైటిక్ ఎగ్జాంపుల్ లీచెస్. ఇవి ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ చూపిస్తాయి అండ్ బయోలాటరల్ సిమెట్రీ అండ్ మెటామెరికలీ సిగ్మెంటెడ్ అండ్ సీలోమెట్స్ అనమాట ఈ యానిమల్స్ అనేవి. దేర్ బాడీ అండ్ ద సీలం ఆర్ డివైడ్ ఇంటూ ట్రాన్స్వర్స్ సెప్టమ్ ఇంటూ సెగ్మెంట్స్ బై మెటామర్స్. ఇంటూ సెగ్మెంట్స్ కింద డివైడ్ అంటే ఈ సెగ్మెంట్స్ని మెటామర్స్ అని కూడా అంటారు. ఈ సెగ్మెంట్స్ని మెటామర్స్ అంటారు. దే పోజెస్ లాంగిట్యూడినల్ అండ్ సర్క్యులర్ మజిల్స్ ఇన్ ద బాడీ వాల్. బాడీ వాల్ అయితే ఏదైతే ఉందో దాంట్లో లాంగిట్యూడినల్ మజిల్స్ ప్లస్ సర్క్యులర్ మజిల్స్ ఈ రెండు కూడా బాడీ మజిల్లో ఉంటాయి, బాడీ వాల్లో ఉంటాయి. నెక్స్ట్ సీలోమ్ అనేది ఫిల్డ్ విత్ హైడ్రోస్టాటిక్ సీలోమిక్ ఫ్లూయిడ్తో నిండి ఉంటుంది. అది ఏం చేస్తుందంటే హైడ్రోస్టాటిక్ స్కెలిటన్ కింద హెల్ప్ చేసి దాని బాడీ ఫామ్ని సర్క్యులర్గా ఉండేలాగా హెల్ప్ చేస్తుంది అనమాట సీలోమిక్ ఫ్లూయిడ్ అనేది. నెక్స్ట్ ఆక్వాటిక్ అనలిడ్స్ సచెస్ నీరిస్ పోజెస్ లాటరల్ అపెండేజ్ పారాపోడియా. ఇప్పుడు ఇది ఒక అనలిడ్ అనుకుంటే దానికి సైడ్లో లెగ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి అనమాట. వాటిని పారాపోడియా అంటారు. ఇది దేనికి యూజ్ అవుతాయి? స్విమ్మింగ్ హెల్ప్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ సీటేస్ ఉంటాయి, సక్కర్స్ ఉంటాయి. అవి కూడా లోకోమోషన్ హెల్ప్ చేస్తాయి. లోకోమోషన్ హెల్ప్ చేసేవి పారాపోడియా, సీటే అండ్ సక్కర్స్. సెఫలైజేషన్ ఈజ్ మోర్ ప్రొనౌన్స్డ్ విత్ డిస్టింక్ట్ హెడ్ అండ్ సెన్స్ ఆర్గన్స్ విత్ సమ్ పాలికీటే. కొన్ని పాలికీటెస్లో హెడ్ అండ్ సెన్స్ ఆర్గన్స్ రెండు కంప్లీట్గా ఉంటాయి. రెస్పిరేటరీ సిస్టమ్ ఈజ్ సింపుల్ బై సింపుల్ డిఫ్యూజన్. బాడీ వాల్ ద్వారా సింపుల్గా డిఫ్యూజన్ దాంట్లో రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ నీరిస్లో పారాపోడియా చెప్పాను కదా, ఈ పారాపోడియా అనేది రెస్పిరేషన్కి హెల్ప్ అవుతాయి అనమాట. బాడీ వాల్ ద్వారా సింపుల్ డిఫ్యూజన్ వల్ల రెస్పిరేషన్ జరుగుతుంది. అలాగే వాస్కులైజ్డ్ పారాపోడియా ఉంటాయి నీరిస్లో, అవి రెస్పిరేషన్కి యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఈజ్ ప్రెజెంట్. లోపల బ్లడ్ సప్లై అనేది క్లోజ్డ్ సర్క్యులేటర్లో జరుగుతుంది. రెస్పిరేటరీ పిగ్మెంట్స్ ఉన్నాయి. హిమోగ్లోబిన్ అండ్ క్లోరోక్యూరోరిన్ ఆర్ ఫౌండ్ ఇన్ డిజాల్వ్డ్ ఇన్ ప్లాస్మా. ప్లాస్మాలో డిజాల్వ్ అయిపోతే హిమోగ్లోబిన్, క్లోరోక్యూరోరిన్ అనేవి. ఏ ఫీచర్ యూనిక్ టు ది ఇన్వర్టిబ్రేట్స్. ఇన్వర్టిబ్రేట్స్లో యూనిక్ ఉన్న ఫీచర్ ఏంటంటే హిమోగ్లోబిన్ ప్లస్ క్లోరోక్యూరిన్ అనేది బ్లడ్ ప్లాస్మాలో డిజాల్వ్ అయిపోయింటాయి. నెక్స్ట్ నెఫ్రీడియా which are ectodermal in origin, helps in osmoregulation and excretion. నెఫ్రీడియా అనేది ఆస్మోరెగ్యులేషన్ అండ్ ఎక్స్క్రెషన్కి యూజ్ అవుతుంది. నర్వస్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ పేరిడ్ సెరిబ్రల్ అండ్ సబ్ఫారింగల్ గ్యాంగ్లియా. పేరిడ్ గ్యాంగ్లియా ఉంటుంది, దానికి లాటరల్ నర్వ్ సరౌండ్ ద ఫ్యారింగ్స్ చుట్టూ ఒక నర్వ్ రింగ్ లైక్ స్ట్రక్చర్ అనేది ఫామ్ చేస్తుంది అనమాట. డబల్ వెంట్రల్ నర్వ్ కార్డ్ ఉంటుంది వీటిలో. అనలిడాలో ఉండే నర్వస్ సిస్టమ్ డబల్ వెంట్రల్ నర్వ్ కార్డ్స్. సెన్స్ ఆర్గన్స్ లైక్ ఐస్ ఉంటాయి, పాల్ప్స్ ఉంటాయి, టెంటికల్స్ ఉంటాయి. కొన్నిటి మూడు కూడా వస్తాయి, ఐస్, పాల్ప్స్, టెంటికల్స్. ఇవి డయేసిస్ అంటే 6 సెపరేట్గానే ఉన్నాయి. అలాగే మొనీసిస్ ఒక దాంట్లోనే సెపరేట్గా 6 ఉన్నాయి, అలాగే మొనీసిస్ 6 కూడా ఉంది. రీప్రొడక్షన్ ఈజ్ యూజువల్ సెక్సువల్గా జరుగుతుంది రీప్రొడక్షన్ అనేది. క్లీవేజ్ ఈజ్ హోలోబ్లాస్టిక్ అండ్ స్పైరల్. హోలోబ్లాస్టిక్ అంటే ఇప్పుడు ఫస్ట్ 2 సెల్స్ కింద డివైడ్ అవుతుంది. నెక్స్ట్ టూ సెల్స్ ఒక్కొక్క 2 కింద డివైడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ 4 అనేది ఇంకొక 8 కింద డివైడ్ అవుతుంది. దీన్ని హోలోబ్లాస్టిక్ క్లీవేజ్ అంటారు. ఓకేనా. డెవలప్మెంట్ అనేది డైరెక్ట్గా ఉంటుంది. మొనీసిస్లో డెవలప్మెంట్ డైరెక్ట్గా ఉంటుంది, డయేసిస్లో డెవలప్మెంట్ అనేది ఇండైరెక్ట్గా ఉంటుంది. మొనీసిస్లో డైరెక్ట్ డెవలప్మెంట్, డయేసిస్లో ఇండైరెక్ట్ డెవలప్మెంట్ ఉంటుంది. వీటిలో ట్రోకోఫోర్ లార్వా అనేది ఉంటుంది. లైఫ్ హిస్టరీలో ట్రోకోఫోర్ లార్వా ఉంటుంది డెవలప్మెంట్ స్టేజెస్లో. ఎగ్జాంపుల్ నీరెస్, ఫెరిటిమా పోస్టమ్, మెగాస్కోలెక్స్, హైరోడినేరియా. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫైలం అనలిడా. వీటిని మొత్తం 3 క్లాస్ కింద డివైడ్ చేశారు: పాలికీటే, ఆలిగోకీటే, హైరోడినియా. పాలికీటే అంటే న్యూమరస్ నెంబర్ ఆఫ్ పారాపోడియాస్ ఉన్నాయి కదా, దీనివల్ల వీటికి పేరు వచ్చిందనమాట. సెవరల్ పాలి మీన్స్ మెనీ, కీటే మీన్స్ సీటే. ఇంక్లూడ్స్ మెరైన్ అనలిడ్స్. కేవలం దీంట్లో మెరైన్ అనలిడ్స్ మాత్రం ఉంటాయి ఈ క్లాస్లో. పాలికీటలో ఉండేవి మెరైన్ అనలిడ్స్. వీటిని కామన్గా బ్రిస్టల్ వామ్స్ అంటారు. కొన్నేమో ఫ్రీ మూవింగ్, కొన్నేమో బర్రోయింగ్ చేసి ట్యూబ్స్లో ఉంటాయి. దీనికి హెడ్ ఉంటుంది, హెడ్తో పాటు సెన్స్ ఆర్గన్స్,
సెన్స్ ఆర్గన్స్ లైక్ ఐస్, టెంటికల్స్, పాల్స్ ఉంటాయి. పారాపోడియా విచ్ బేర్స్ మెరిసిటే హెల్ప్స్ ఇన్ పాలికిటీ. పాలికిటీ అని రావడం మెయిన్ నేమ్ పారాపోడియా ఉంటుంది అనమాట. నెక్స్ట్ లోకోమోషన్, రెస్పిరేషన్ యూజ్ అవుతుంది పారాపోడియా అనేది. క్లైటెలం అనేది ఆబ్సెంట్. దే ఆర్ డైఏషియస్, యూనిసెక్సువల్, 2 సెక్సెస్ ఒక దాంట్లోనే ఉంటాయి. గోనోడాక్ట్స్ ఆర్ ఆబ్సెంట్. గ్యామెట్స్ ఆర్ సెట్ ఇన్ టు ద సీలం అండ్ పాస్ అవుట్ టు నెఫ్రిడియా పోర్స్. ఈ నెఫ్రిడియా ఉందిగా, వీటికి పోర్స్ ఉంటాయి అన్నమాట, స్మాల్ పోర్స్. ఎప్పుడైతే గ్యామెట్ సీలంలోకి రిలీజ్ అవుతుందో ఈ నెఫ్రిడియా పోర్స్ ద్వారా బయటకు వచ్చేస్తాయి గ్యామెట్స్ అనేవి ఇంటూ ద సూలం అండ్ పాస్ అవుట్ టు నెఫ్రిడియా పోర్స్. ఫెర్టిలైజేషన్ ఈజ్ ఎక్స్టర్నల్గా ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. ట్రోకోఫోర్ లార్వా డెవలప్మెంట్ స్టేజ్లో ఉంటుంది. ఎగ్జాంపుల్ నీరిస్, శాండ్వామ్, ర్యాగ్వామ్, క్లామ్వామ్, ఎఫ్రోడిటే, సీమౌస్, అర్నికోలా, లగ్వామ్, ఇవన్నీ దీనికి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఆల్గోకీటకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎర్త్వామ్, విచ్ లివ్స్ ఇన్ మాయిస్ట్ సాయిల్ అండ్ సమ్ లివ్స్ ఇన్ ఫ్రెష్ వాటర్. కొన్ని ఫ్రెష్ వాటర్ ఉంటాయి, కొన్ని మాయిస్ట్ సాయిల్లో ఉంటాయి. వీటికి హెడ్ ఉండదు, డిస్టింక్టెడ్ హెడ్ ఉండదు దీంట్లో మెయిన్. లోకోమోషన్ జరగడానికి కైటినియస్ సీట్ అనేది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ క్లైటెలం ఫార్మ్స్ యాజ్ క్యూకన్ డ్యూరింగ్ బ్రీడింగ్ సీజన్. బ్రీడింగ్ సీజన్ అప్పుడు క్లైటెలం అనేది ఫామ్ అవుతుంది. మొనీసియస్, బైసెక్సువల్ అనమాట ఇవి. డెవలప్మెంట్ ఈజ్ డైరెక్ట్ వితౌట్ లార్వల్ స్టేజ్. దీంట్లో ఎటువంటి లార్వా స్టేజ్ ఉండదు. పాలికిటీలో లార్వా స్టేజ్ వచ్చేసి ట్రోకోఫోర్ లార్వా. ఓకేనా. ఆల్గోకీటకి ఎగ్జాంపుల్ ఫెరిటిమోపోస్టమ్, మెగాస్కోలస్, ట్యూబిఫెక్స్. లాస్ట్ క్లాస్, థర్డ్ క్లాస్ వచ్చేసి హైరోడినియా. వీటిని కామన్గా లీచెస్ అంటారు, జలగలు. ఆల్ ఆర్ ఎక్టో పారాసైట్, బయట స్కిన్ పట్టుకొని మన బ్లడ్ని సక్ చేస్తాయి అనమాట. మెజారిటీ లివ్స్ ఇన్ ఫ్రెష్ వాటర్స్లో మెజారిటీ ఉంటాయి వీటిలో. కొన్ని మెరైన్లు ఉంటాయి, కొన్ని మాయిస్ట్ సాయిల్లో ఉంటాయి, ఫ్రెష్ వాటర్లో ఉంటాయి, మెరైన్లు కూడా ఉంటాయి. దే హ్యావ్ డోర్సోవెంట్రల్ ఫ్లాటెండ్ బాడీ విత్ డెఫినెట్ నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్. నీరిస్లో కానీ ఎర్త్వామ్లో కానీ డెఫినెట్ నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఉండవు. అప్రాక్సిమేట్లీగా ఫ్రమ్ దిస్ టు దిస్ అని చెప్తారనమాట వాటిలో సెగ్మెంట్స్. కానీ దీనిలో వచ్చేసరికి డెఫినెట్ నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఉంటాయి. ద సెగ్మెంట్స్ ఆర్ ఎక్స్టర్నల్ సబ్ డివైడెడ్ ఇంటూ అనలీ కింద డివైడ్ అయి ఉంటాయి అనమాట. సెగ్మెంట్స్ అనేవి అనలీ కింద సబ్ డివైడెడ్ అయి ఉంటాయి. ఇంటర్నల్ సెగ్మెంటేషన్ ఈజ్ ఆబ్సెంట్. ఓన్లీ అవుటర్ సెగ్మెంటేషన్ మాత్రం ఉంటుంది, ఇంటర్నల్ సెగ్మెంటేషన్ ఉండదు వీటిలో. సక్కర్స్ హెల్ప్స్ ఇన్ లోకోమోషన్ ఉంటుంది. క్లైటెలం ఇస్ కాన్ స్పీస్ డ్యూరింగ్ ది బ్రీడింగ్ సీజన్ ఓన్లీ. బ్రీడింగ్ సీజన్ అప్పుడు మాత్రమే క్లైటెలం అనేది ఫామ్ అవుతుంది. దీంట్లో స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి దీని సీలం అనేది బోట్రియా టిష్యూతో నిండిపోయి ఉంటుంది అనమాట. ఈ బోట్రియా టిష్యూ ఎలా ఉంటుందంటే ఒక బంచ్ ఆఫ్ గ్రేప్స్ ఎలా ఉంటాయో అలా ఉంటుంది ఈ టిష్యూ లోపల. ఒపీనియన్ డిఫర్స్ ఆన్ ది ఫంక్షన్ ఆఫ్ బోట్రియా టిష్యూ. దే రేంజ్ ఆన్ ఎక్స్క్రెషన్ టు స్టోరేజ్. ఎక్స్క్రెషన్ చేస్తుంది ఆ సీలం ఒక పని, బోట్రియా టిష్యూ ఒక పని. ఎక్స్క్రెషన్ అండ్ స్టోరేజ్ ఆఫ్ ఐరన్ అండ్ కాల్షియం. రీవాస్కులరైజేషన్ ద ఏరియా ఆఫ్ ఇంజురీస్. ఎక్కడైనా ఇంజురీ అయితే అక్కడ రీవాస్కులరైజేషన్ చేస్తుంది, ఎక్స్క్రెషన్ చేస్తుంది. స్టోరేజ్ ఆఫ్ ఐరన్ అండ్ కాల్షియం టేక్ ప్లేస్ బోట్రియా టిష్యూ ద్వారా. సెక్సెస్ ఆర్ సెపరేట్ అనమాట. దీంట్లో మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో కాపులేటరీ ఆర్గన్ ఉంటుంది, సిర్రస్ అంటారు దాన్ని. ఫెర్టిలైజేషన్ అనేది ఇంటర్నల్గా జరుగుతుంది. డెవలప్మెంట్ ఈజ్ డైరెక్ట్గా డెవలప్మెంట్ ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ హైరోడినేరియా, పాంటాప్డెల్లా, హెమబిప్సా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియో ఇంకో 2 డేస్లో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ టాపిక్ పైన ప్రతి 2 డేస్కి ఒక వీడియో వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అంతా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.